కామాక్షి ఇంట్లో అత్తయ్య. ఏ నీ కోడలని నువ్వు గెంటేసినట్టు నిన్నెవరైనా గెంటేశారా? నేను మోసపోయానని పాలుగాడు ఏడిపిస్తాడు. మీనా నవ్వుతుంది, అందుకే వెళ్ళి అక్కడున్నాను. కోర్టులో నా అమ్మాయిని కోడలు చేసుకున్నానని మా అమ్మ ఇంతకాలం ఓదరగొట్టింది. పార్లరమ్మ మామ అని చూపించిన మేకమావ కూడా రాడని తెలిసాక మొహం చూపించలేక కామాక్షి అత్త ఇంటికి వెళ్ళింది. ఇంట్లో సమస్య వస్తే ఇంటి ఇల్లాలు ఇంటి యజమాని అయిన భర్తతో కూర్చొని మాట్లాడి పరిష్కారం చూడాలి గాని ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఎవరింట్లోనో కూర్చోవడం ఏంటి? ఒరే సత్యం, కామాక్షికి ఫోన్ కలపరా. మళ్ళీ జీవితంలో దీని గడపలో కాలు పెట్టనివ్వకుండా చేస్తాను. నేను కలుపుతా. మొహం పగులుతుంది. ఇందులో కామాక్షి తప్పే ఉంది అత్తయ్య. నిజానికి నేను ఇంట్లో ఉంటే ఈ మోసగత్తెని, ఈ అబద్ధాల కోరిని చంపి హంతకురాలయ్యేదాన్ని. అంత పెద్ద మాట ఎందుకు ప్రభా? అది చేసిన పనికి ఇంట్లో కూర్చోబెట్టి గుడి కట్టాలా? ఏంటే నా ముందే నా కొడుకు మీద అరుస్తున్నావు? నేనెక్కడ వచ్చానండి? నా గొంతే అంతా. కొంచెం సౌండ్ తగ్గించు. సరే, నీ కోడలు తప్పు చేసింది, అబద్ధాలు చెప్పింది, అందుకు బలమైన కారణం ఏదో ఉంటుంది కదా, అదేంటో అడిగి తెలుసుకోవాలి కదా. మోసం చేయడం దాన్ని నైజం అని అర్థం అయ్యాక కారణం ఎలా అడగలతయ్యా? నలుగు తగిలించాలి గాని ప్రతిసారి అలా చేయడం కరెక్ట్ కాదండి. నువ్వు మాట్లాడుకో. నీకు ఈ మధ్య నోరు బాగా లేస్తుంది. నువ్వు ఆగు శృతి. నోరు బాగా లేస్తుందంటే ఇలాగా? శృతి ఆగు. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావమ్మా? తప్పు జరిగిందిరా, అందులో అనుమానమే లేదు. కానీ ఆ తప్పు ఇప్పుడు కొత్తగా జరగలేదు, పెళ్లికి ముందే జరిగింది. మా కాలంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళం. పిల్ల తల్లి వైపు తండ్రి వైపు 7 తరాలు చూసేవాళ్ళు. కనీసం పెద్దవాళ్లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకునేవాళ్ళు. అవునమ్మా. కానీ కోటీశ్వరుడు కూతురన్న ఒకే ఒక మాటను పట్టుకుని కనీసం పిల్ల తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇల్లేంటి, వాకిలేంటి, ఉన్నారా లేరా ఇవేవి తెలుసుకోకుండా పుసపుస మాటిచ్చేసి పుసుక్కర తాళి కట్టించేసింది నా కోడలు. ఒరేయ్, తప్పు పెళ్లికి ముందే జరిగిందిరా. మన వంశంలోకి ఒక ఆడపిల్ల అడుగు పెట్టింది. తాళి కట్టే వరకు తనేమిటో ఇప్పుడు మనకు అనవసరం. వాడు తాళి కట్టాడు, ఈ ఇంటి కోడలయ్యింది. ఈ వంశాన్ని మోయాల్సిందే, ఈ ఇంటి పేరు చెప్పుకోవాల్సిందే. ఈ కుటుంబ పరువు ప్రతిష్టలకు బాధ్యత వహించాల్సిందే. చచ్చినట్టు మొగుడుతో కలిసి కాపురం చేయాల్సిందే. దీన్నా మళ్ళీనా? ఈసారి నా ఇల్లు నాకు తెలియకుండానే అమ్మేస్తుంది నా కొడుకుని ఏ డ్రమ్ములోనూ. అమ్మమ్మ, మన ఇంట్లో డ్రమ్ములేం లేవు, నువ్వు ఆగు. దీన్ని మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. తప్పెందుకు చేసిందో విచారించాక కదా శిక్ష నిర్ణయించేది. ముందు శిక్ష ఏంటో చెప్పండి అత్తయ్య. అమ్మమ్మ, అత్తయ్య రోహిణిని బాగా నమ్మారు. రోహిణి కూడా బాగా నమ్మించింది. ఏనాటికైనా ఒకగానొక కూతురు కాబట్టి ఆస్తులన్నీ రోహిణికి వస్తాయని ఆశపడింది. నేను మింగడానికా? నా పొంద మీద వేసి కొట్టుకోడానికా? మీ అబ్బాయి భవిష్యత్తు కోసమే లేండి, కానీ రోహిణి కోటీశ్వరుడి కూతురు కాదని ముందే చెప్పాల్సింది. అప్పుడు నచ్చితే చేసుకునేవాళ్ళు, లేదంటే లేరు కదా. ఒక్క అబద్ధం చెప్తే దాన్ని బ్రతికించడానికి, పెంచి పోషించడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎంత మనశ్శాంతి కోల్పోవాలో, ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడానికి రోహిణి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. సూర్యుడు లాంటిదట. అస్తమించింది అనుకునే లోపే మళ్ళీ పొద్దున్నే సూర్యుడు ఉదయించినట్టు మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుందట. రోహిణి చెప్పిన ఒక అబద్ధం నిజమని నమ్మించడానికి ఒకదాన్ని మించిన ఒక అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది. చివరికి కన్న తండ్రి చనిపోయాడని మేనమామతో అస్థికలంటూ బూడిద పంపించింది. ఇంత కష్టపడే బదులు ముందే తన స్థితిగతులేంటో చెప్పి ఉంటే ఆ నిజాయితీ ఆమెని మనశ్శాంతిగా ఉండనిచ్చేది కదా. ఎంత చక్కగా చెప్పిందో చూసావా అమ్మా? కామాక్షత మేకప్ వేసుకున్నట్టు అబద్ధానికి అందంగా మేకప్ వేయకూడదు. అయ్యో, మేకప్ లో కూడా మేకప్ వేరే వినిపిస్తుంది. రే మనోజ్, ముందిది నిజం చెప్పనందుకే కాదు, ఇన్ని రోజులు నిన్ను నన్ను మోసం చేసినందుకు 4 తగిలించు. అప్పుడు కానీ నాకు కసి తీరదు. నువ్వు కొట్టవురా, కొట్టవు. దీన్నంత తేలిక వదులుతానా? దీన్ని ఏ తల్లిదండ్రులు కొట్టుతానా? నన్ను, ఈ ప్రభావతిని ప్రతిరోజు ప్రతి పూట మోసం చేసావు కదే. నిన్ను నా ఎదురుగా చూస్తుంటే నా ఒళ్ళు పక్కపక్క మండిపోతుంది. రోహిణిని కొట్టింది చాలు, ఇంకా కొట్టాలంటే అందులో సగం శిక్షణ నాకు వేయాలి. ఎందుకు? నువ్వేం తప్పు చేసావు? ఈ విషయం నాకు ముందే తెలుసు.
మాణిక్యం రోహిణి మేనమావ కాదని నాకు ముందే తెలుసు. ఏంటి నిజం చెప్తున్నావా? అవును నాన్న, రోహిణి నాకు ముందే చెప్పింది. కొత్త కథ అల్లుతున్నావా? ఇంత పెద్ద విషయం తెలిసి అమ్మకి చెప్పకుండా దాచావా? అమ్మకి కోపం వస్తుందని చెప్పలేదు. నీకు ముందే తెలిసినప్పుడు కోపం వస్తుందని చెప్పలేదా? ఇప్పుడు మాత్రం రాదనుకున్నావా? చెప్పకుండా చేస్తావా? ఇలా అడ్డగాడిగా ముందే తెలిస్తే గొడవైన రోజున ఎందుకు చెప్పలేదా? నీకేమీ తెలియదన్నావు, అప్పుడే తెలిసినట్టు నటించావు ఎందుకు? బుద్ధుందేంట్రా? అమ్మ వదిని మాత్రమే టార్గెట్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా. నీ వైఫ్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అదేదో అప్పుడే చేయొచ్చు కదా. నాకు అనుమానమే, ఇదంతా ఇప్పటికిప్పుడు కల్పించిన కట్టుకథలా ఉంది. ఈయన అత్తయ్య దగ్గర ఏమి దాచరు. అమ్మ కోపం వస్తుందని దాచిపెట్టాను. నిజమేనా? తెలిస్తే చెప్పలేదా? కోపం వస్తుందని తెలిసి చెప్పలేదా? అంటే దాని మోసాలన్నీ పెంచి పోషిస్తూ వచ్చావా? చెబుతా కదమ్మా, ఎవరు మోసం చేస్తారా, ఎప్పుడు మోసం చేస్తారా అని దుకాణం తెచ్చుకుని షాప్ లో కూర్చున్నాడు. పనికి మళ్ళీ పెదవా. 30 లక్షలు అలా పోయాయి. 40 లక్షలు ఈ మహాతల్లి మింగించింది. లక్షలే మోసపోయావు. చివరికి ఇప్పుడు కట్టుకున్న పెళ్ళ వల్ల కూడా మోసపోయావు. చాలా సరిపోయిందా? నీ ఆవేశం చల్లారిందా? ఎవ్వరూ తక్కువ కాదు. ఫ్యామిలీకి బీపీ వచ్చినట్టుంది. ఇలా రా, కూర్చో, రా. అమ్మా మీనా, మీ అత్తకు కాస్త మంచినీళ్ళు అమ్మా. అలాగే అమ్మా. ఇదిగోండి అత్తయ్య. అబద్ధం ఆడితే భర్త క్షమించడన్న భయమే లేకపోతే ఇదిగో పెళ్ళాలు రోహిణిలాగే ఏ అబద్ధం చెప్పడానికైనా వెనుకాడరు. అది బయటపడ్డ రోజు మాత్రం మగవాడు క్షమించడు. ముందే భయం భక్తి ఉండేలా చూసుకోవాలి కదా. సరే, ఇంకది వదిలే. అమ్మా రోహిణి, అసలు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా? ఇంటి కోడలంటే ఇంటికి దీపం పెట్టాలి గాని ఇంటికే చిచ్చు పెట్టకూడదు కదా. ఎందుకు ఇంత దాకా తెచ్చుకున్నావు? ఎందుకు ఇన్ని విషయాలు దాచిపెట్టావు చెప్పు. నేను మనోజ్ని ప్రేమించాను కాబట్టి. నా జీవితంలో నాకు ప్రేమ దొరకలేదు. చిన్నప్పటి నుంచి ప్రేమ రాహిత్యంలోనే పెరిగాను. నా చిన్నప్పుడు మలేషియాలోనే ఉండేవాళ్ళం. మా నాన్న తాగుబోతూ తిరుగుబోతూ పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఇంటికి రావడం మానేశాడు. మా అమ్మ వెళ్ళి అడిగితే కొట్టి పంపించాడు. ఇది వెబ్ సిరీస్ కి కొనసాగింపు కథలా కొత్తగా ఉంది. సెకండ్ ట్రాకా? మీరు ఆపండి. నువ్వు ఆపుకో, ఫ్లో కట్ అవుతుంది. మా నాన్న చేసిన ద్రోహం వల్ల అమ్మ డిప్రెషన్ తో మంచం పట్టి చనిపోయింది. బ్యూటీషియన్ కోర్స్ చేసి ఇండియా వచ్చాను. నిత్య నా చిన్ననాటి స్నేహితురాలు, ఆమె సాయంతో పార్లర్లో చేరాను.